నట సార్వభౌముడైన ఎన్టీఆర్ వీరి సుపుత్రులు నందమూరి నటసింహ, పద్మభూషణ పురస్కార గ్రహీత హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ వీరి 65వ పుట్టినరోజు సందర్భంగా ఎన్బీకే బాలు యూత్ ఫెడరేషన్ వీరి తరపున రక్తదాన శిబిరం ఎంతో ఘనంగా నెరవేరింది. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా 4/6/2025 రోజున భవ్యమైన రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మొత్తం 151 మంది రక్తదాతలు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రముఖులుగా భూపతి కంఠం, శ్రీనివాస్ దాసరి, మేఘనాథ్ తేముల్, తిప్పన్న గణేరి, అరుణ్ గోగి వీరి హాజరు ఉండెను. రిబ్బన్ కట్ చేసి దీప ప్రజ్వలనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత 10వ తరగతి విద్యార్థి అయిన కుమారి ఆర్తి రామ్ కదం, కుమారి స్నేహ దీపక్ కోళేకర్, కుమారి కార్తికి శేఖర్ కొంగారి, చిరంజీవి ప్రణవ్ ప్రసాద్ బండి మరియు చిరంజీవి ఆదర్శ విఠల్ కొండా వీరిని గిఫ్టులు అందిస్తూ వారికి ప్రోత్సాహం ఇస్తూ సన్మానం చేశారు. ఎన్బీకే బాలు యూత్ ఫెడరేషన్ ఈ యొక్క జ్యేష్ఠ సంచాలక్ మరియు విశేష మార్గదర్శకులు నాగభూషణ్ వంగారి వీరి సుపుత్రులు రవిరాజ్ నాగభూషణ్ వంగారి వీరు కాన్షియస్నెస్ అనే ఈ షార్ట్ ఫిల్మ్ తీసినందుకు గాను వారిని గౌరవించారు. సూత్ర సంచాలన దయానంద అల్లోడి వీరు చేస్తూ బాలు యూత్ ఫెడరేషన్ యొక్క కార్యాలను మరియు బాలకృష్ణ వీరి సినీ చరిత్ర, రాజకీయం, సమాజ కార్యాలు వీటి గురించి చక్కగా వివరించారు. ఈ సమయంలో ప్రముఖులు తమ మనోభావాలను వ్యక్తపరిచారు. అలాగే బాలు యూత్ ఫెడరేషన్ వీరి సామాజిక కార్యాలను ఎంతో పొగిడారు. అధ్యక్షులైన నరసింహ కణికి మరియు సచివ్ శ్రీనివాస్ కట్ట వీరు ప్రముఖులకు మరియు రక్తదాతలకు అలాగే బ్లడ్ బ్యాంక్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు గణేష్ జల్లా, దేవిదాస్ మంగల్పల్లి, రమేష్ మహీంద్రకర్, నాగభూషణ్ వంగారి, చంద్రకాంత్ తుషిగార్, గిరీష్ అన్నల్దాస్, అంబదాస్ చాట్ల, రమేష్ తౌటి, అంబదాస్ నాగుల్, ప్రభాకర్ ఇప్పల్పల్లి, అంబదాస్ మిఠా, శ్రీనివాస్ బింగి, అంబులాల్ అన్నల్దాస్, బాలాజీ కోడం, లక్ష్మణ్ మహీంద్రకర్, రమేష్ సిద్రాల్, అంబాజీ కుణే, గోపి మిఠా మరియు శ్రీనివాస్ నందాల్ వీరంతా కృషి చేశారు.